నిజామాబాద్ రూరల్ మండలం గోపనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి నినాదాలు చేస్తూ జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో గెలిపించాలని, జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ముక్త కంఠంతో నినదించారు. జీవన్ రెడ్డి స్థానికులతో చేతులు కలుపుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి సంక్షేమ పథకం గడప గడపకు అందిస్తామన్నారు. కాంగ్రెస్ చేస్తుందా? నేను చేసిన 2008-9లో ₹1,00,000 వరకు ఏకమొత్తంగా మాఫీ చేసి ఇప్పుడు అన్నాడు కదా, పిల్లలు ఇష్టానికి పోతే చూస్తారు కదా అని గుణగానే పెట్టుకుని ఇల్లు అని వంశం చూస్తారా? చూడరా? కాంగ్రెస్ వంశం చూడాలి. కాంగ్రెస్ వంశం గతంలో రైతాంగానికి రుణమాఫీ చేసింది. వీళ్ళు మళ్ళా చేస్తామని చెప్పి అంటున్నాం. నిర్ణీత కార్యక్రమం రూపొందించుకున్నాం మేము. బీజేపీ వాడు నేను చెయ్యి అంటున్నాడు. నేను అసలే చేయను మంచోడా, నేను చేస్తా, మీకు అండగా నిలబడతా, మీకు రేపు వానగాల పంటకు అందిస్తా అని చెప్పేటోడు. నేను ఒక ఆత్మస్థైర్యం చెప్తున్నా నీకు. నేను మొన్న చేసిన ఇలా చేస్తా. వాంతులు పోలికి రానే మనకు వాడు అన్ని నెగటివ్ అంటే ఇప్పుడు బీడీలో ఉన్నారు కొద్దిమంది. బీడీలో పెన్షన్ ఇలా అంటే నేను ఇయ్యంటున్నా. కాంగ్రెస్ ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ చేసే ప్రతి ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తా అని చెప్పంటుంది. బీడీ చేసే ఆడబిడ్డ ఎవరన్నా కానీ తల్లి ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కట్ ఆఫ్ లేకుండా మీకు ఏదైతుందో ₹4,000 పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పని కాంగ్రెస్ పేర్కొంటుంది. వాడు ఇయ్యంటుండే బాధాప్తా పోనీ ఎట్లేదా అట్లా. వాడికి ఏ విధానమే లేదు. మత విద్వేషాలు తెచ్చగొట్టడము అంతే తప్పేదైతుందో లేదు. రిజర్వేషన్ అనేది ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే అమలు చేయడం జరుగుతుంది. రిజర్వేషన్ అనేది రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా చేసిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని సూచన చేశారు. మతపరంగా రిజర్వేషన్ అమలు చేసే అవకాశం లేదు. వాడు హిందువు గాని ముస్లిం గాని. మన హిందువులలో కూడా దీంతో వెనుకబడ్డ తరగతులకు సామాజిక వెనుకబాటుతో గురవుతున్నారు కాబట్టి రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇచ్చింది? సామాజిక వెనుకబాటుతోనే పరిగణలోకి తీసుకొని. ఇలా ముస్లింలు కూడా ఏదైతుందో రిజర్వేషన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? సామాజిక వెనుకబాటుతో గురవుతున్నట్టు కొన్ని వర్గాలకు మాత్రమే ఇచ్చింది. మన హిందువులల్లా మేము రెడ్డిలమే, భూపతి నేను, మాకు రిజర్వేషన్ లేదు. మరి మాకు లేదు. మా గౌడ్ సాబ్కు ఉన్నది, మా ప్రవీణ్ కు ఉన్నది. ఇదే కాంగ్రెస్ ఇచ్చింది. మరి అంటే ఏంది? సామాజిక వెనుకబాటుతనం అనేది ప్రవీణ్ మున్నూరు కాపులాలు ఉన్నది, గౌడ్లలో ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. ముదిరాజాల నుండి ఇచ్చింది, గంగపుత్రాల నుండి ఇచ్చింది. ముస్లింలను కూడా అప్లికేబుల్ ఓన్లీ టు ది అన్రిజర్వ్డ్ క్యాస్ట్. దయచేసి గమనించండి, ఈడబ్ల్యూఎస్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ టు ది అన్రిజర్వ్డ్ క్యాస్ట్. అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే ఇంతవరకు రిజర్వేషన్ సౌకర్యం ఎవరు పొందలేకపోతున్నారో వారికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోయినటువంటి ఎవరు? ఉన్నత వర్గాలు. వీళ్ళ ముస్లింస్ ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతుంది దేశంలో. ఇక్కడ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వారికి రిజర్వేషన్ ఇచ్చింది. ఇలా యూపీ ఉంది ఉదాహరణకు, ముస్లిం 15-20% జనాభా. అక్కడ రిజర్వేషన్ లేదు. ఈ డెసిషన్ మోడీ ఇచ్చిండు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇది రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఏదైతుందో ఇది అమలు చేయడం జరుగుతుంది. మేమేమో సామాజిక వెనుకబాటుతనమైనటువంటి భావనతోని ఇవాళ మేము దీన్ని అమలు చేయాలని పెట్టాం. ఈడబ్ల్యూఎస్ లా మా శేఖర్ గౌడ్ అప్లై చేసుకుంటే రాదు ఆయన కానీ పొలాలకు, మా ప్రవీణ్కి రాదు. దయచేసి గమనించండి చెప్పంటూ నేను
ఇందులో అత్యధికంగా వాటాదారులు ఎవరు? ముస్లిం సమాజం. మనం ఎందుకు రెచ్చగొడుతున్నాం? ఎందుకు రెచ్చగొడుతున్నాం బట్టిగా? ఇలా వాస్తవంగా ఈడబ్ల్యూతో అన్యాయం జరుగుతుంది, నష్టపోతుంది ఎవరు అని చెప్పంటే మా ముస్లిం బలహీన వర్గాలు. ఇంతవరకు రిజర్వేషన్ సౌకర్యం అమలు పొందుతున్నటువంటి బలహీన వర్గాలు, ఇంత రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నటువంటి బలహీన వర్గాలు వాళ్ళు ఎప్పుడు 10లో పోటీ పడరాదు. ఇప్పుడు ఏ 10% రిజర్వేషన్ చేయడం జరిగిందో ఈడబ్ల్యూఎస్ కు, అందులో మా శేఖర్ గౌడ్ పొలాలు పోటీ పడరాదు, మా ప్రవీణ్ పొలాలు పోటీ పడరాదు. ఆ 10% ఏదో ప్రత్యేకంగా మా లాంటి వాళ్ళ కొరకు, మా ముస్లింల కొరకు అప్పర్ క్యాస్ట్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ మాకు ఇచ్చిండ్రు. నువ్వు ఎందుకు రెచ్చగొడు చెప్పు. రేపు అమిత్ షా వస్తుండే కదా, అమిత్ షా వస్తుండగా నిజామాబాద్ కు, నిజామాబాద్ కాంగ్రెస్ ఏదైతుందో దేశంలో వెనుకబడ్డ వర్గాలకు లాభం చేయాలని ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రమా ఆంధ్రప్రదేశ్ కానీ అన్నాడు, దేశంలో కూడా ఓబీసీ రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 1993 పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉండగానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఇదే మోడీ గారిని, నువ్వు ఎక్కడైనా 1% ఎస్సీ ఎస్టీలకు బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన 10 ఏళ్లలో? నువ్వు అధికారంలో 10 ఏళ్లే కదనే. సమాజంలో అత్యంత నిర్భేద